వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 7వ రోజు పారాయణం. తృతీయ అధ్యాయము. ప్రహ్లాద అజగర సంవాదము. సూత మహాముని శౌనకాది మునులతో మహాత్ముడు వేదవేత్త సద్గురుడైన వేదధర్ముడు శిష్యుడైన దీపకుణ్ణి అనేక పురాణ గాథలను శోధించి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క యోగమును చెప్పనారంభించెను. దీపక, నీ మూలమున నాకును దత్తకృప కలుగు అదృష్టము అబ్బినది అని మనసారా ఆ స్వామిని తలంచి ప్రార్థించి దత్త వైభవమునిట్లు చెప్పెను. కుమారా, ఒకసారి ధర్మరాజు సభ తీర్చి ఉండెను. ఆ సభలో మంత్రులు, సామంతులు, శ్రీకృష్ణుడు, పౌరులు కొలువుదీరి ఉన్న సమయంలో దేవర్షి అయిన నారద మహర్షి సభలోనికి ఏతించెను. ధర్మరాజు ఆ మహర్షిని సమాదరించి ఉచితాసనమిచ్చి అర్ఘ్యపాద్యములతో అర్చించెను. నారదుల వారు ప్రసన్నులై ఆశీర్వదించగా నమస్కరించి ధర్మరాజు, మహర్షి, ధర్మము గురించి మాకు వివరముగా తెలుపుమని కోరెను. దానికి ఆ మహర్షి, ఓ ధర్మజ, వర్ణాశ్రమాచార ధర్మాచరణము చక్కగా పాటించినచో, అనగా ధర్మ అర్థ కామ మోక్షములను పురుషార్థములను చక్కగా సంపాదించుకుని చివరిదైన మోక్షమును అవలీలగా పొందవచ్చును. యతి ధర్మము ఇంతకంటే ఉత్తమమైనది, కానీ కష్టమైన ఆచరణతో కూడుకొన్నది అని పలుకగా ధర్మరాజు యతి ధర్మము నందలి సిద్ధావస్థను గురించి వివరముగా తెలుపమని కోరెను. నారదుడు ఇట్లు చెప్పెను. పూర్వము ప్రహ్లాదుడు తన పరివారముతో సంచారము చేచు సద్గురువుల వద్ద ఏమైనా బోధలు వినవలనని కోరికతో ప్రయాణించుచుండగా కావేరీ నదీ తీర ప్రాంతమున పచ్చగా పండిన చేల కాంతులను మించునట్టి దేహ కాంతితోనున్న మహా అజగరాకారుణ్ణి, అనగా కొండ చిలువ వలె కదలకుండునట్టి దానిని చూచెను. అతన్ని సమీపించి నమస్కరించి పూజించెను. వినయముతో ఆ మహాత్ముని ప్రహ్లాదుడు జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. మహాత్మా, తమరిట్లు కదలక మెదలక ఉన్నచో సాధారణ మానవుని వలె ఆహారం ఎట్లు దొరుకును? మీ శరీరము మాత్రం బలిష్టముగా ఉన్నది, అనగా శుష్కించలేదు. మీ స్థితి ఎట్టిదో తెలియదగినదై ఎడల తెల్పగలరని ప్రార్థించి అడుగెను. ఆ మహాత్ముడు ఇట్లు సమాధానము చెప్పెను. ప్రహ్లాద, నీవు సకల తత్వార్థములను తెలిసిన వాడవు. నీ భక్తికి మెచ్చి నారాయణుడు నీ హృదయమందే స్థిరముగానున్నాడు. ఆత్మశుద్ధికై నీవు అడిగిన దానికి సమాధానం ఇచ్చేదను. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. జనన మరణ సంసారమును దాటుటకై ప్రయత్నింపక మరలా మరలా పుట్టుచు చచ్చుచు సంసార వలయమునందు చిక్కుకొని అదే సుఖమనుకొని భ్రాంతితో ఎన్నో జన్మలు గడిచిన పిదపనైనా మానవునకు వైరాగ్యము కలుగవలెను. సృష్ట్యాది నుండి నాకెన్ని జన్మలు గడిచినవో, కోటాను కోట్ల యోనులలో జన్మించితునో, మరలా మరలా పుట్టుట చచ్చుట జరుగుతూనే ఉన్నది. ఈ విచారణ కలిగిన తదుపరి ఈ ప్రపంచంలో ఏ కర్మకైనను సుఖమో లేక దుఃఖమో అనుభవించవలసిందే. ఈ కర్మబంధము తీరునది కాదని తెలియటయే వైరాగ్యము. నాలో నేనే ఏ కార్యమును చేయక ఆత్మానురక్తుడనై ఉంటిని. ప్రారబ్ధవశమున అవశ్యము భోగింపవలసిన విషయములైనను ఆసక్తి లేక భోగించుచుంటిని. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక తాపములు మానవుని మనసును శాంతిగా ఉండనీయవు. ఇది ముమ్మాటికి సత్యము. లుబ్ధులైన వారు కూడబెట్టిన ధనము అనర్థదాయకము. దొంగలు, రాజులు, శత్రువులు, బంధువులు ఆ ధనమును అపహరించుటకై నిత్యము ప్రయత్నించుచుందురు. అప్పుడు ఆ ధనికులకు అశాంతియే కాని శాంతి ఉండదు. అనుభవించుకొలది ధనము తరిగిపోవును, భయమును దుఃఖమును కలిగించును. పశువులు, పక్షులు, యాచకులు, సేవకులు కాలము అతనిని నిరంతరం దుఃఖానికే గురి చేయుచుండును. ప్రాణము మీది తీపితోనూ అర్ధమునందలి ఆశతోనూ మానవునికి శోకము, మోహము, శ్రమ, భయము, దైన్యము, రాగము, రోగము మొదలగు కష్టములను కలిగించును.
ఆశను విడనాడిన వ్యక్తి ఆత్మానందమునందుకొనును. ఈ విషయమును గ్రహించి ఇట్లు అయాచితముగా లభించిన దానిని మాత్రమే గ్రహించుచున్నాను. మానము అవమానమన్న విషయమును విడిచి చినిగిన వస్త్రమునైనను నారబట్టలైనను ఆకులైనను ఒకటేనన్న భావముతో ధరించెదను. నన్ను నిందించిన వారి నిందలను లెక్కించను. వారును నేనును కలిసి లాభమునందవలెనని భావించెదను. సన్మునులైన వారు మనస్సునందు పొడము భేద భావములను మనస్సు అను సంయమనాగ్నియందు ఆహుతి చేయవలెను. ద్వంద్వములన్నింటికీ అతీతుడై ఉండు వాడే సత్యదర్శి, యోగి అనబడును. ప్రహ్లాద, నీవు భగవంతునికి ప్రీతిపాత్రుడవగుటచే నా రహస్య జీవిత నిజకర్మ విధానమును ఎరుగజెప్పితిని. ఇటువంటి యోగుల నిజ కర్మ విధానము లోకులకు అసహ్యముగా తోచును. విచిత్రమైనదిగా కనబడినను యథార్థము తెలిసికొన్నచో యోగుల తత్వము తెలియగలదు అని చెప్పగా ప్రహ్లాదుడు ఆ మునికి నమస్కరించి అనుమతిని పొంది వెడలను. ఇట్లు నారదముని ప్రహ్లాద అజగర సంవాదమును శ్రీకృష్ణుని సమక్షమున ధర్మరాజుకు వినిపించగా అందరూ విని తృప్తి చెందినారని వేదధర్ముడు ఇదియే దత్తాత్రేయుడు ఆచరించి జనోద్ధరణకై బోధించిన ఉపదేశమని చెప్పగా దీపకుడు, గురుదేవ, మీరు చెప్పిన కథయందు దత్తాత్రేయుని పేరు గాని ప్రసక్తి గాని లేదు కదా. దత్తాత్రేయుడే అజగర రూపమున ఉన్నాడని తెలుసుకొనుట ఎట్లు? విచిత్రముగానున్నదే, వివరము తెలుపుమని కోరెను. శ్రీహరియే దత్తాత్రేయుని అవతారమని ఆయన చిత్ర విచిత్రమైన అనేక నామరూపములతో ప్రపంచమంతటను తిరుగుచు అర్హత గల వారికి మాత్రమే దర్శనమిస్తూ తిరుగుచుండునని లోగడ నీకు చెప్పి ఉంటిని, జ్ఞప్తికి తెచ్చుకొనుము అని వేదధర్ముడు బోధించను. ఆ స్వామి లీలలను తెలిసి కార్తవీర్యుడను రాజు దత్తస్వామిని కొలిచి ఎట్లు అనుగ్రహమును పొందెనో చెప్పెదను వినుమని చెప్పదొడంగెను అని సూతుల వారు మునులకు చెప్పసాగిరి. కార్తవీర్యుడు దత్తుని కొల్చుట. మునులారా, పూర్వము హైహయ వంశీయుడైన రాజు కృతవీర్యుడను వాడు మాహిష్మతీపురమును రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను. అతని పట్టపురాణి పేరు శీలధరాదేవి. వారికి 9 పుత్రులు కలిగిరి. చ్యవన మహర్షిని అపహాస్యం చేసి శాపం పొంది 9 చనిపోయినారు. ఆ రాజుకు రాణికి తీవ్రమైన గర్భశోకం కలిగింది. వారు యాజ్ఞవల్క్య మహర్షి భార్య అయిన మైత్రేయి అను మహాపతివ్రతను ఆశ్రయించి ప్రార్థించారు. బ్రహ్మతత్వవేత్త మహాసాధ్వి అయిన ఓ మాత, మమ్ము కరుణించి మాకు పుత్ర సంతానము ప్రసాదించుము. మాత, ఏదైనా యజ్ఞమో వ్రతమో పూజలో చేయించి మా కోరిక నెరవేరు ఉపాయము తెలుపుమని శరణు పొందిరి. మైత్రేయి మాత వారి దీనస్థితిని గాంచి జాలి చెంది సప్తమీ స్నపన వ్రతమును 1 సంవత్సర కాలము ఆచరించమని ఆదేశించినది. తదుపరి అనంత వ్రతము చేయమని ప్రబోధించెను. ఆ వ్రత ఫలముగా కృతవీర్యుడు శీలధరాదేవి దంపతులకు కుమారుడు కలిగెను. ఆ బాలునికి కార్తవీర్యుడని అర్జునుడని నామకరణము చేసెను. దైవ వర ప్రభావమున పుట్టిన రాజకుమారుడు అందచందాలలో దేవతలను ఓడించునంత సుందర రూపము కలిగి ఉండెను. కాని అతని బాహువులందు బలము లేకుండెను. తల్లిదండ్రులకు కొంత సంతోషమునకు తోడు దుఃఖమును కలిగెను. రాజకుమారుడు పెరిగి పెద్దవాడగుచు సకల విద్యలయందు ఉద్దండుడై రాణించుచుండెను. కాని యుద్ధ విద్యకు అర్హుడు కాకుండెను. అందులకై చింతించిన రాజుకు మనోవ్యాధి ప్రబలి కొద్ది రోజులలో చనిపోయెను. తల్లి శీలధరాదేవి భర్తతో పాటు సహగమనము చేసెను. అంతా సకల విద్యలందును ప్రావీణ్యము గడించి సకల శాస్త్ర ధర్మములందు ఆరితేరినవాడు దండనీతి రాజనీతి ఆకలింపు చేసుకుని రాజధర్మమును సక్రమముగా నడుపు నైపుణ్యము గలవాడు అయిన కార్తవీర్యార్జునుని రాజుగా చేయవలనని రాజగురువు మంత్రులు పౌరులు కలిసి పట్టాభిషేకమునకై సకల ఏర్పాట్లను గావించినారు. కానీ కార్తవీర్యార్జునుడు అందులకు ఒప్పుకొనలేదు. అందరి సమక్షములో అతడిట్లు పలికెను, మంత్రులారా, గురువులారా, ప్రజలారా, రాజరికము కడు బాధ్యతతో కూడినది. ఈ రాజ్యంలోని ప్రజలందరూ వారి వారి సంపాదనలలో రాజునకు భాగమునిచ్చుచున్నారు. బ్రాహ్మణులు వారు ఆచరించి యజ్ఞయాగ ఫలితమును రాజు క్షేమము కొరకై ధారపోయుచున్నారు. అట్లు అందరూ వారి కష్టార్జితమును రాజునకు ఇచ్చుచున్నందులకు రాజు వారికి ఏ కష్టం వచ్చినను నివృత్తి చేయవలసి ఉన్నది. రాజరికపు బాధ్యతలను నిర్వహించుటకు రాజు యుద్ధ విద్య ఎందు సమర్థుడై ఉండవలెను. అట్లు కాని రాజునకు పరద్రవ్యమును అనుభవించుచున్న పాపము నివారింపరానిది. కావున నేను రాజ్యమేలుటకు అర్హుడను కానని పలికెను. ప్రజల యోగ క్షేమములే రాజునకు ముఖ్యముగా ఉండవలెను.
లేకుంటే పరిపాలనమన్న మాటకు అర్థమే లేదనెను. మంత్రులు తాము తగిన సహాయమునందించి సింహాసనమును కాపాడదమని హామీ ఇచ్చినను కార్తవీర్యుడు నిరాకరించెను. అప్పుడు రాజగురువైన గర్గమహాముని రాజకుమారుడు చెప్పునదంతయు శాస్త్ర సమ్మతమైనదే, నాకొక ఆలోచన మదిలో మెదిలినదని ఇట్లు వివరించెను. రాకుమారా, నీవు మాట్లాడినవన్నీ సమంజసమే. అయినా నాకు తెలిసిన ఉపాయము చెప్పెదను. నీ కోరిక తీరి రాజ్యమేలగలవని నాకు నమ్మకము కలుగుచున్నదనగా రాజకుమారుడు, గురుదేవ, ఆ మార్గము ఉపదేశింపుడు. ఎంత కష్టమైనను నేను సాధించి తీరదనని ఆతృతగా పలికెను. గర్గమహాముని ఇట్లు చెప్పదొడంగెను. నీ కొరత తీర్చగలవాడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామియే. ఆయన అత్రి అనసూయలకు పుత్రుడుగా అవతరించినాడు. అతని నివాసము సహ్యాద్రి పర్వతమని పురాణాలు చెప్పుచున్నవి. అంతేకాక ఆయన సర్వాంతర్యామి, సర్వతంత్ర స్వతంత్రుడు, శ్రీహరి యొక్క అవతారమేనని ప్రతీతి. నీవు ఆయనను ఆశ్రయించి సేవించి ప్రసన్నుణ్ణి చేసుకొనగలిగితివంటే నీ కోరిక నెరవేరగలదు. ఇది శ్రీ దత్త కథాసుధారణము. శ్రీ దత్త భాగవతం 7వ రోజు పారాయణము సంపూర్ణం.